నమస్తే. AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. కాలాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు. కానీ ఉన్నత పాఠశాలల్లోనూ మోడల్ స్కూళ్ళల్లోనూ మరి బాలబాలికలకు జీవన విధాన ఉపయోగాలు మాత్రం జరగడం లేదు. మరి ఎటు చూసినా కానీ వానొచ్చినా ఎండొచ్చినా మరి ఆరు బయటనే వంటలు తయారు చేస్తున్నారు వంట మనుషులు. ఇటీవల ఏకంగా మరి ప్రభుత్వం మారడంతో ఆయా ఉన్నత పాఠశాలల్లోనూ గ్రామీణ ప్రాథమిక పాఠశాలల్లోనూ మోడల్ పాఠశాలల్లోనూ మరి ఏకంగా వంట మనుషుల యొక్క మార్పిడి కూడా కొనసాగింది. మరి ఈ నేపథ్యంలో మరి గుత్తి పట్టణంలో గల కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి మోడల్ ఉన్నత జూనియర్ కళాశాల యొక్క వంటశాల ఎక్కడుందంటే అదిగో అక్కడ చూడండి. చుట్టూ ఒక 6 బండలు పాతినటువంటి ప్రాంతంలో వంట మనుషులు విద్యార్థినులకు వంట చేస్తున్నారు. మిగిలిన బండలు మాయం కాలేదు. ఇంతకుముందు ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వేసినటువంటి బండలు వాళ్ళు పీకెళ్ళారు. మరి ప్రస్తుతం ఆరుబయటలోనే మరి ఈ వంట మనుషులు అంటే ఈ వంట పని చేసే మహిళలు ఎండకు ఎండినా వాన వచ్చినా వీరి తిప్పలు మాత్రం దేవుడు కాదు కదా ఎవరు వినడం లేదు. మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు కానీ కేవలం షెడ్డు కూడా ఏర్పాటు చేయకుండా ఉండడం ఎంతవరకు నైజం, ఎంతవరకు మరి న్యాయమో మరి మీరే చెప్పాలి. ఇదే విషయంలోనే మరి ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు మరి విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక జరిగిన రోజు కూడా మరి ఈ యొక్క బండలు ఉన్నటువంటి ప్రాంతంలో వంట మనుషులు చేస్తున్నటువంటి వంటను కూడా వారు చూశారు. మరి ఇదే విధానంలో కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి మరో ఉన్నత బాలికల పాఠశాల ఆవరణంలో కూడా మహిళలు వంటను ఆరుబయటే చేస్తున్నారు. ఆరుబయటే బాలబాలికలకు వడ్డిస్తున్నారు. బాలికలు కూడా చెట్ల కిందే భోజనం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు కనీసం ఉన్నత పాఠశాలలోనైనా వంటశాలలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఇలా చేయకపోవడం వల్ల ఏమి జరుగుతుంది? ఏదైనా కానీ మరి ఇక్కడ కొన్ని సందర్భాల్లో కోతులు, కుక్కలు, కాకులు అనేకమైనటువంటి జంతుజాలం కూడా వీరి మధ్య తిరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఏదైనా జరిగితే బాలికలు మరి విషాహారాన్ని భుజిస్తే ఆసుపత్రి పాలైతే ఎవరు దిక్కు అని చెప్పి మరి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమైన ఈ యొక్క ఉన్నత పాఠశాలలకు ఖచ్చితంగా మోడల్ స్కూళ్ళకు కూడా వంటశాలల కోసం నిధులు మంజూరు చేసి మరి వంటశాలలు నిర్మిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు మరి కోరుతున్నారు. కనీసం వంటశాలలకు షెడ్లు లేకపోవడం వల్ల ఆరుబయట వంట చేయడం వల్ల దుమ్ము ధూళికి గాలి వానకు వంటలు ఎలా చేస్తారో దయచేసి అర్థం చేసుకోండి అని విద్యార్థినుల తల్లిదండ్రులు మరి పాఠశాల యజమాన్యాలను కానీ ప్రభుత్వాలని కానీ ప్రశ్నిస్తున్నారు. మరి సమాధానాలు ప్రజాప్రతినిధులారా మీరే చెప్పండి, వేచి ఉందాం.